బ్యాక్ మైనింగ్ మంటలతో తెలంగాణ అసెంబ్లీ దద్దరిల్లింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సైగలు సభలో సెగలు రేపింది. అధికార పార్టీ ఎదురుదాడితో కౌశిక్ రెడ్డికి అనర్హత గండం వచ్చేసింది. కడియంను బెదిరించిన కౌశిక్ రెడ్డిపై చర్యల కోసం ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేశారు స్పీకర్. ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. మైనింగ్ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మైనింగ్ చుట్టూ సాగుతున్న రాజకీయం ఎటువైపు వెళ్లనుంది? కౌశిక్ రెడ్డి శాసనసభ సభ్యత్వం రద్దవుతుందా? మంత్రిని ఇరికించబోయి బీఆర్ఎస్ ఇరుక్కుందా? ఇదే అంశంపై వాళ్ళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, ఈరోజు జరిగిన అసెంబ్లీలో జరిగిన పరిణామాన్ని ఎలా చూడొచ్చు? అంటే నిన్నటి నుంచి లేకపోతే లాస్ట్ 2-3 డేస్ గా జరుగుతున్న పరిణామాలు బట్టి నేను ఒకటి చెప్తాను. సరే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ వాళ్ళు నిరసన చేస్తున్నారు, సస్పెండ్ అయినారు. కానీ రాజకీయంగా ఒక మాట చెప్పాలంటే, రాజకీయంలో 4 విధాలుగా రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు సంపాదిస్తున్నాయి. ఎలక్షన్లో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ప్రజలకి ఓటుకి 2,000, 3,000 లేదా 5,000, 10,000 కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చూడాలి. ల్యాండు, శాండు, మైను, వైను. వైన్ అంటే లిక్కర్ బిజినెస్ ద్వారా, ఈ లిక్కర్ షాపుల ద్వారా, లిక్కర్ సిండికేట్ ద్వారా. మైన్స్ అంటే గ్రానైట్ మైనింగ్ అనుకోండి, ఇసుక మైనింగ్ అనుకోండి, కంకర అనుకోండి, రెడీ మిక్స్ అనుకోండి, ఓబులాపురం స్టీల్ అన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇనుప ఖనిజం అనుకోండి. ఇది ల్యాండ్, భూ కబ్జాలు, ప్రభుత్వ భూముల కబ్జాలు లేదా ప్రైవేటు భూముల్ని బెదిరించడం. శాండ్, ఇసుక. సో ల్యాండ్, శాండ్, మైను, వైను, ఈ 4 కూడా రాజకీయ నాయకుల సంపాదనలో లేదా రాజకీయ పార్టీలకు ఫండింగ్ విషయంలో అవుతున్నాయి. కాంట్రాక్ట్లు, ఇరిగేషను కాంట్రాక్ట్లు లేదా మిగతా విషయాల్లో దగ్గర. సో ఇది ఈ రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీని తిట్టినా, ఆ రాజకీయ పార్టీ ఈ రాజకీయ పార్టీని తిట్టినా ఎవ్వరూ శుద్ధపూసలు కాదు. బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ శుద్ధపూస కాదు. కరప్షన్ అన్నది వ్యవస్థీకృతమైంది, అవినీతి అన్నది. ప్రజలు కూడా ఈ అవినీతి గురించి మాట్లాడే హక్కు, అడిగే హక్కును కోల్పోయినారు. ఓటుకు నోటు తీసుకున్న తర్వాత మీరు ఏం అడిగే హక్కు ఉంటుంది ప్రజలకు? సో ఇవన్నీ కూడా ఏమంటారు, గొంగట్లో అన్నం తింటూ వెంట్రుకలు ఏరుకోవడం లెక్క. నా లెక్కన వీళ్ళు వాళ్ళని తిట్టినా, పొంగులేటి అవినీతి పరుడు ఆయన, రేవంత్ రెడ్డి, హరీష్ రావు అన్న, ఎవరిని ఏమన్నా సరే దీనిలో చిన్న అవినీతి పెద్ద అవినీతి అన్నది లేదు. అల్టిమేట్ గా రాజకీయ పార్టీ నెక్స్ట్ ఎన్నికల్లో పోటీ చేయాలి. జూబ్లీహిల్స్ ఎన్నికల పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? లేదా అంతకుముందు 2023లో 2018లో బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? మున్సిపల్ ఎన్నికల్లో పైసలు ఎక్కడి నుంచి వచ్చాయి? రాజకీయ పార్టీలకు, ప్రజలకు నేను ఇంతకుముందు చెప్పినట్టు ప్రజలు ఆ హక్కును కోల్పోయినారు. దాన్ని క్వశ్చన్ చేసే హక్కును కోల్పోయినారు. ఎప్పుడైతే ప్రజలు కరప్ట్ అయిపోయినారో, ప్రజలు పొలిటికల్ సిస్టమ్ నుంచి డబ్బులు తీసుకుంటారో వాళ్ళు వీళ్ళని కాదు, దీనిలో పాత్రదారులు మారుతారు అంతే. ఒకసారి అదనొచ్చు ఇదనొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిజంగానే మైనింగ్ చేస్తున్నాడు అక్కడ, రాఘవ కన్స్ట్రక్షన్ అనుకుందాం. ఏం చేస్తున్నాడు ఆయన? కాంగ్రెస్ హైకమాండ్కి ఫండ్స్, రిసోర్సెస్ ఇస్తున్నాడు. ఇవాళ కేరళ ఎన్నికలైనా, తమిళనాడు ఎన్నికలైనా వాళ్ళైనా. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు మైనింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు? బీఆర్ఎస్లో కూడా మైనింగ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి పెట్టి గంగుల కమలాకర లేకపోతే వద్దిరాజు రవిచంద్రన మీ దానిలో మైనింగ్ 10 సంవత్సరాలు రికార్డు దిద్దామన్నారు. అప్పుడు మైనింగ్ మినిస్ట్రీ ఎక్కువ కాలం హరీష్ రావు చేతిలో ఒక 2-3 ఏళ్ళు ఉంది, ఆ తర్వాత కేటీఆర్ చేతిలో ఉంది. ఇప్పుడు మైనింగ్ మినిస్ట్రీ సీతక్క చేతిలో ఉండి వివేక్ వెంకటస్వామి చేతిలో ఇప్పుడు ఉంది. సో అంటే నేను అనేది ఏంటంటే, మైనింగ్ వ్యవస్థ అన్నది అది ఎవరు అధికారంలో ఉన్నా దాన్ని ఏం చేస్తున్నారంటే, ప్రభుత్వాలకి ఆదాయం కంటే ఎక్కువ రాజకీయ పార్టీలకు ఆదాయం, ఎమ్మెల్యేలకు ఆదాయం, ఎంపీలకు ఆదాయం. ఆ ఇసుక తీరాన ఇసుక మైనింగ్ అయితే ఇసుక ఉన్న దానిలో ఉన్న ఎమ్మెల్యేలకైతే పండుగ. ఇక ల్యాండ్ భూముల ఆక్రమణ అన్నది అప్పుడు ధరణి మీద ఆరోపణ వచ్చింది, ఇప్పుడు ఆరోపణలు అటువంటివి వస్తున్నాయి. సో మరి వీళ్ళు తీసుకెళ్ళి దేనికి ఖర్చు పెడుతున్నారంటే మళ్ళీ ఓటు కొనుగోలు చేసింది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ముందు చాలా ఖర్చు పెట్టాడు కాంగ్రెస్ పార్టీకి కదా. అప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్నా లేదు, కర్ణాటక ఎలక్షన్ నుంచి రాగానే సిడబ్ల్యూసీ మీటింగ్ పెట్టాడు, ఒక 10-15 మంది ఎమ్మెల్యేలకు ఫండింగ్ చేశాడు. కాబట్టి ఇప్పుడు మీరు హైకమాండ్ చెప్పినా, కాంగ్రెస్ హైకమాండ్ చెప్పినా, ఎవరు చెప్పినా ఏముంది తప్పు అని అంటారు. బీఆర్ఎస్ వాళ్ళు తినలేదా అని అంటారు, అంతే కదా. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ళు తినలేదా, అప్పుడు వాళ్ళ ఆదాయం ఎంత, ఇప్పుడు ఆదాయం ఎంత అని అంటారు కదా. వాస్తవమే, దానిలో కూడా బీఆర్ఎస్లో సంపాదించలేదా అని అంటారు. సో నేనేమంటారు అంటే, గొంగట్లో అన్నం తినుకుంటూ వెంట్రుకలు ఏరడం లాంటిది ఇది. వీళ్ళ అవినీతి వాళ్ళ అవినీతి అని చెప్పడం బాగానే ఉంటుంది.
సో ఇప్పుడు ఆయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందుకు టార్గెట్ చేశారు, అందుకు టార్గెట్ చేశారు, ఇది అని చెప్తున్నారు. ఏదో ఫైన్ వేశారు, గవర్నమెంట్ ఫైన్ వేశారని చెప్తున్నారు. సో ఒకటి బేసిక్గా క్లియర్, రాజకీయ పార్టీలకు ఫండింగ్ కావాలి. ఫండింగ్ కావాలంటే ఎవరో ఒక నేత కావాలి. ఓకే, బీఆర్ఎస్లో అయితే ఎక్కువ కుటుంబానికి సంబంధించిన సన్నిహితులకే వెళ్తాయి, సో దట్ వాళ్ళు ఫండింగ్ చేస్తారండి. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్లో రేవంత్ రెడ్డి ఫండింగ్ చేశారు చాలామంది ఎమ్మెల్యేలకి. ఎట్లా? టికెట్లకు సంబంధించో లేకపోతే అక్కడే ఎక్కడో అప్పో సొప్పో తెచ్చి చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి సమయంలో కూడా ఆయన కూడా అంతే చేశారు. సో అధికారం ఒట్టి కాదు, ఒట్టిగేం రాదు అధికారం. ప్రజలేం ఒట్టిగేం ఓటేస్తలేరు, పైసలు తీసుకొని ముక్కు వెండే ఓటేస్తున్నారు. అవతలోడు వెయ్యిస్తే ఆపోజిషన్, అధికార పార్టీ వాడు వెయ్యిస్తే ఆపోజిషన్ వాడు కనీసం 200-300 ఇవ్వండి ఒప్పుకోవట్లే. నాకు ఎమ్మెల్యే చెప్పాడు, ప్రజలు దేవుడు లాంటి వాళ్ళు, దేవుడు ఏంది కొద్దిమంది దక్షిణేస్తే సంతోషిస్తాడు, లేకపోతే పూజా సామాన్ పెట్టాలి, అల్టిమేట్గా పూజా సామాను పెడితేనే సంతోషిస్తాడు. పూజా సామాన్ అంటే కొబ్బరికాయ అదో వట్టిగా పూజ చేస్తూ ఊరుకోడు. సో ప్రజలే దేవుళ్ళు అంటే అదే అర్థం అని చెప్పాడు. సిస్టమ్ ఇక్కడ ప్రజల్లో మార్పు పెట్టుకొని, ప్రజలేం శుద్ధపూసలు కాదు కదా, బీఆర్ఎస్ శుద్ధపూస కాదు, కాంగ్రెస్ శుద్ధపూస కాదు, బీజేపీ శుద్ధపూస కాదు, అట్లే ప్రజలు శుద్ధపూస కాదు. ఇవ్వకపోతే ఓటు బెదిరించుకొని మరి మాకు ఇవ్వరా అని చెప్పి ధర్నాలు చేసి అది చేస్తున్నారు. మాకు ఇవ్వకపోతే మేము ఓటేయమని చెప్పి ధర్నాలు చేసిన పరిస్థితి ఉంది. అక్కడ పక్క ఇంట్లో 3,000 ఇచ్చావు, నాకు కనీసం 2,000 ఇవ్వని ధర్నా చేస్తున్నారు. సో ఇక్కడ ఎవరు శుద్ధపూస కాదు, సిస్టమే కరప్ట్ అయిపోయింది. అందుకని నేను అసలు అవినీతి అన్నది లెక్కలోకే రాదు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో. అదేదో ఉత్తరప్రదేశ్లో, బీహార్లో, ఇంకా ఆ రాష్ట్రాలు చాలా మంచిగా ఉన్నాయి. ఇక్కడ సిస్టమ్, ప్రజలు మొత్తం కరప్ట్ అయిపోయినారు. పొలిటికల్ పార్టీస్ కరప్టు, రాజకీయ నాయకులు, రాజకీయ నేతలు. దీనిలో ఒక రాజకీయ నేత మంచి, ఇంకో రాజకీయ నేత చెడ్డ, ఈ రాజకీయ పార్టీ మంచి, ఆ రాజకీయ పార్టీ చెడ్డ, ఈ ప్రజలు మంచి, ఆ ప్రజలు చెడ్డ అని లేదు. టీచర్లు కూడా ఎలక్షన్లో, ఎమ్మెల్సీ ఎలక్షన్లో డబ్బులు తీసుకున్నారు. టీచర్లకు ఎమ్మెల్సీ ఇచ్చింది ఎందుకు? వాళ్ళు మేధావులనే చెప్పి వాళ్ళకి జీతాలు వస్తున్నాయి. నేను మొన్న టీచర్లు సపోర్ట్ చేశా జీతాలు పెంచాలంటే, కానీ టీచర్లు డబ్బులు తీసుకోవడానికి నేను సపోర్ట్ చేయాలా? టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు 3,000, 5,000 తీసుకుని ఓటేసిన టీచర్లను సపోర్ట్ చేయాలా? తీసుకునే వాళ్ళు ఉన్నారు, తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో డబ్బులు లేక తీసుకున్న వాళ్ళు పాపం ఓకే, గ్రాడ్యుయేట్లు, నిరుద్యోగులు అంటే అనుకోవచ్చు. గవర్నమెంట్ ఉద్యోగులు కూడా పైసలు తీసుకున్న తర్వాత ఇంకేముంది? ఈ సిస్టంలో వీళ్ళది తప్పు, వాళ్ళది తప్పని అస్సలు నిర్ధారించారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తప్ప, హరీష్ రావు తప్ప, కౌశిక్ రెడ్డి తప్ప, వాళ్ళ తప్ప వీళ్ళ తప్ప లేదు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సిస్టమ్ కరప్ట్ అయిపోయింది. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ గెలవాలంటే 50 కోట్ల ఖర్చు పెట్టి తప్ప ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేదు. ఇది వాస్తవం. సో మాట్లాడదాం. మనతో పాటు చరణ్ కౌశిక్ గారు ఉన్నారు స్టూడియోలో, సంగప్ప గారు భారతీయ జనతా పార్టీ నుంచి, అడ్వకేట్ శరత్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ నుంచి వేళ హరీష్ రెడ్డి గారు జాయిన్ అవుతున్నారు. ముందుగా శరత్ గారు నవ్వుతున్నారు, నేను చెప్పిన దానిలో ఏమన్నా ఆబ్జెక్షన్ ఉందా? ఏం లేదు సార్, ఏదంటే చరణ్ కౌశిక్ రిక్వెస్ట్ చేస్తున్నా, ఏదంటే నువ్వు నీ సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఎంతన్నా మన్ను పోయి కానీ మధ్యలో డిస్టర్బ్ చేయకని ఒక రిక్వెస్ట్ అంతే, ఇంకేం లేదు. ఓకే ఓకే చెప్పండి సార్. మాట్లాడమంటారా? మాట్లాడండి సార్. ఇప్పుడు ఒక విషయం చెప్పాలా సార్, ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎంపీలను అందరినీ మోడీ బయటికి నెట్టి పార్లమెంటు వ్యవహారాలు నడిపితే రాహుల్ గాంధీ గారు రూఫ్ టాప్ మీద ఎగిరి మాట్లాడినాడు. ప్రతిపక్షాలు అందరినీ బయటకు పంపించినారు, 150 మందిని సస్పెండ్ చేసినారు, అది చేసినారు, ఇది చేసినారు అని రకరకాల మాటలు మాట్లాడినాడు. ఈనాడు ఒక మేజర్ ప్రతిపక్షాన్ని మీరు బహిష్కరించి, అది కూడా బడ్జెట్ సెషన్లో, 2 రోజుల్లో ఉన్న బడ్జెట్ సెషన్లో మీరు ఎందుకు బయటికి నెట్టాల్సి వచ్చిన అవసరం ఉంది? ఒక వ్యక్తి యొక్క కాండక్ట్ ఆ రోజు వరకు చూసి వాళ్ళని క్షమించి మరో రోజు నిన్న మీరు ఇట్లా చేసినప్పటికీ మీ మీద దయార్ద్ర హృదయంతో, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకంతో, శాసనసభ వ్యవహారాలు హుందాగా జరగాల, మీనింగ్ఫుల్ డిస్కషన్ జరగాల అనే ఉద్దేశంతో మేము ఒక రోజు వరకే శిక్ష ఇచ్చిన అనే మాట మాట్లాడితే ముఖ్యమంత్రి తన హోదాను, తన గౌరవాన్ని కాపాడుకునేది. రెండవది, అసందర్భంగా, అనవసరంగా రెచ్చగొట్టే ఉపన్యాసాలు ముఖ్యమంత్రి చేస్తూ ప్రతిపక్షాలని చాలా సమస్యలు ఇరికిస్తున్నాడు. నేను అడుగుతున్నాను, 2.5 సంవత్సరాలుగా నీకు బీఆర్ఎస్ చేసిన అవినీతి కనపడలేదా? ఏం చర్యలు తీసుకున్నావు? కాళేశ్వరం కూలేశ్వరం అయిందన్నావు కదా, కాళేశ్వరం సంగతి రకరకాలుగా మాట్లాడినావు కదా, ఎందుకు కాలయాపన చేసినావు? ఒక జ్యుడిషియల్ కమిషన్ అన్నావు, ఆ కమిషన్ నీకు అనుకూలంగా రిపోర్ట్ ఇవ్వలేదు. ఆ తర్వాత ఎన్డీఎస్ఏ రిపోర్ట్ బేసిస్ మీదనే నేను దాన్ని సిబిఐకి అప్పగించిన, ఓన్లీ మేడిగడ్డను మాత్రమే చేసినాడు,
తన వాళ్లను రక్షించుకున్నాడు, ఈ వ్యవహారాలు చేసినాడు. మైనింగ్ లో ఇన్ని అక్రమాలు జరిగినారని గత చరిత్ర అంతా తవ్వినాడు మొన్న ముఖ్యమంత్రి తన ప్రసంగంలో. తర్వాత మీరు గనక ఒకవేళ గవర్నర్ కి కృతజ్ఞతలు తెలిపే థ్యాంక్స్ గివింగ్ మోషన్ అంటారు, అంటే వెన్ బోత్ ది హౌసెస్ ఆర్ అడ్రస్డ్ బై ది గవర్నర్ దేర్ విల్ బి ఎ మోషన్ టు బి అడ్రస్డ్ బై ఆల్ ది పార్టీస్. గవర్నర్ ప్రసంగము దేనికి లిమిట్ అయిందో దాని వరకే మాట్లాడితే ముఖ్యమంత్రికి విజ్ఞత హుందాతనం ఉంది అనేది మనం చెప్పొచ్చు. ఆనాడు మొత్తం భారతదేశ చరిత్రనంతా మాట్లాడినాడు. పండిట్ జవహర్ లాల్ నెహ్రూ దగ్గర నుంచి ఇతరులను అందరినీ విషయాలన్నీ చెప్పి అసలు గవర్నర్ ఏం చెప్పినాడు, ఏం అమలు చేస్తున్నాం, భవిష్యత్తు ప్రణాళికలేంది అనే విషయాన్ని 2 నిమిషాలలో ఎగ్గొట్టినాడు. మొత్తం చరిత్ర అంతా చెప్పి ఏదో కాంగ్రెస్ సంస్కృతి అంతా ఈయన పుణికి పుచ్చుకొని పుట్టినట్టుగా జీవితంలో 70% ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో 80% కాంగ్రెస్ మీద మన్ను పోస్తూ బతికిన వ్యక్తి అసలు ఎట్లుందంటే ఇక్కడ ఒరిజినల్ కాంగ్రెస్ వాదులను కూడా అపహాస్యం చేసే లెవెల్లో మాట్లాడుతున్నాడు. సహజంగా కాంగ్రెస్ కార్యకర్తలను అందరినీ బోధ పెట్టినాడు. ఎవడైతే జెండా మోసినాడో, ఎవడైతే పార్టీ యొక్క విజయానికి కృషి చేసినాడో వాళ్ళు బీసీలు గాని, ఎస్సీలు గాని, ఎస్టీలు గాని వాళ్ళందరినీ సర్వనాశనం చేసేసి మైగ్రెంట్ బర్డ్స్ కి ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇచ్చినారు. నేను అడుగుతున్నాను, బడ్జెట్ సెషన్ లో 2-3 రోజులు జరిగే చర్చలో మొత్తం మేజర్ ప్రతిపక్షాన్ని బయటికి నెట్టి, సరే వాళ్ళు అవినీతి చేసినారు, శిక్షార్హులు, చలో కమాన్ టేక్ ది స్టెప్స్. 2.5 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ఎన్నడు కేసీఆర్ ను తిడతాడో తెలియడు, ఎన్నడు కేసీఆర్ నా తండ్రి లాంటి వాడు, ఆయన సభకు వస్తే ఆయన హుందాతనాన్ని నేను కాపాడతా, ఆయనకు ఏ రకమైన అమర్యాద జరగకుండా చూస్తా అన్నాడు. అట్లా నువ్వు చెప్తూ నువ్వే అసలు కేసీఆర్ మీద మాట్లాడకుండా, కేసీఆర్ యొక్క కుటుంబ పాలన గురించి, అవినీతి గురించి మాట్లాడకుండా ముఖ్యమంత్రి ఏ ఉపన్యాసం చేయలేకపోతున్నాడు కదా. అది ఎట్లా? ఎంతకాలము? కేసీఆర్ చేసే ప్రవర్తన ప్రజలు గుర్తిస్తున్నారు. ఈనాడు ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభకు ఒక్కరోజు కూడా రాలేదు, జీతాలు తీసుకున్నాడు, డబ్బులు తీసుకున్నాడు, సకల సౌకర్యాలు అనుభవిస్తా ఉన్నాడు, రకరకాల వ్యవహారాలు చేస్తున్నారు. ప్రజలకు వదిలేట్టు ఆ విషయాన్ని 4 రోజుల తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తాడు. రేపు ఎన్నికలప్పుడు ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు, దద్దయ్య నువ్వేం చేసినావు, నువ్వు శాసనసభకు వచ్చినావా, మా తరఫున మాట్లాడినావా, మాకు వ్యతిరేకంగా ఎన్నో సంఘటనలు జరిగినాయి కదా, అప్పుడు నువ్వు ఎక్కడున్నావు అనే ప్రశ్న ప్రజలు వేస్తారు కదా. పదే కేసీఆర్ నామజపం ఎందుకు? రైట్, ఇవాళ కేసీఆర్ కుటుంబమే పరిపాలన చేసింది, ఇది ఎవరికి తెలియని విషయం అండి. రోజు దీంట్లో ఏంది, న్యూటన్ సూత్రం ఉందా, రాకెట్ సైన్స్ ఉందా? రోజు పదే ఈ ఉపన్యాసాలు ఎందుకు? ఎవరికి కావాలి ఇదంతా? నీవు ఏమి ఎన్నికల ప్రణాళిక ఇచ్చినావు, ఏమి అమలు చేసినావు, ఏవి అమలు చేస్తావు, ఏవి ఏ దేశంలో అమలు చేస్తావు అనే విషయం ఒక్కసారి మాట్లాడు. ఎప్పుడు శాసనసభ చర్చలను అన్నిటినీ సర్వనాశనం చేసే శాసనసభ హుందాతనాన్ని కాపాడలేకపోతున్నాడు. ప్రతిసారి గడ్డం ప్రసాద్ ను దళితుడిని నేను స్పీకర్ చేసిన, దళితుడిని స్పీకర్ చేసిన ఎందుకంటాడండి? నీవేమన్నా దళితుడు అంటే నీకు అంత నీచమైన భావన? నువ్వు అట్లా ఎందుకు మాట్లాడాలి? 10 సార్లు నేను దళితుడిని చేసిన, ఇట్లా చేసిన అంటే కేసీఆర్ మీద కక్ష సాధించడానికి కోసమే గడ్డం ప్రసాద్ ను స్పీకర్ చేశాడా? ఒక దళితుని అధ్యక్ష అని అనలేనిటువంటి వాతావరణం ఉంది కాబట్టి కేసీఆర్ శాసనసభకు రాలేదు అని ఒక లేని వ్యూహాన్ని, ఒక లేని ఆలోచనను శాసనసభలో చెప్పినాడు. శాసనసభలో ప్రతిసారి దళితులు అందరి పేర్లు చదివి వినిపించినాడు, ఫలానా 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 అని. అంతేగాని వాళ్ళని నేను సమానంగా చూస్తున్నా, నా పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వాళ్ళ అర్హతలను బట్టి వాళ్లకు పదవులు ఇచ్చినా అనట్లేదు, వాళ్ళు దళితులు కాబట్టి నేను ఇచ్చినా అంటున్నాడు. అది ఎట్లా న్యాయము? నేను అనేది ప్రతిపక్షాలు ఎంత తప్పు చేసినా, ఎంత పొరపాటు చేసినా అధికార పక్షానికి చాలా వినమ్రత ఉండాలి, ఉదార స్వభావం ఉండాలి. ప్రజాస్వామ్య చర్చలు, శాసనసభ అనే వేదిక మీద జరిగే చర్చలు చాలా హుందాగా జరగాలి. గడియకు ఒకసారి ముఖ్యమంత్రి లేచి నిలబడతాడండి, అది ఎట్లా న్యాయం అండి? స్పీకర్ ఏమన్నాడు? గవర్నర్ ప్రసంగం నుంచి 1 ఇంచు జరిగిన, 1 ఆంగ్స్ట్రం జరిగిన ప్రతిపక్ష నాయకుల యొక్క మైకులు కట్ చేసినాడు. పదే స్పీకర్ గడ్డం ప్రసాద్ గవర్నర్ ప్రసంగం కాదు, గవర్నర్ లేదు సార్, నిన్న జరిగింది మైనింగ్ పద్ధతులు అనుకుంటా. నిన్న సంగతి కాదు నేను మాట్లాడేది మీకు ముఖ్యమంత్రి యొక్క ప్రవర్తన ధోరణి చెప్తున్నాను. ఈ శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి ప్రవర్తన గురించి నేను మాట్లాడుతున్నాను. ఇవాళ ఎందుకు ఏం అవసరమో ఏదే స్పీకర్ సేమ్ యార్డ్ స్టిక్ అప్లై చేయాలి కదా. ఏమని? ఇతను తన గవర్నర్ ప్రసంగం నుంచి దూరం పోతే వాళ్ళని ఆపినట్టుగానే
ముఖ్యమంత్రిని కూడా అయ్యా ఇదంతా అనవసరము, గవర్నర్ ప్రసంగ పాఠం వేరు, గవర్నర్ ఆవిష్కరించిన ఆలోచన విధానం దాని మీద ఏదన్నా చెప్పండి, కొత్త విషయాలు చెప్పండి, కొత్త ప్రోగ్రామ్స్ ఏం తీసుకొస్తారు, ప్రజలకు ఉపయోగపడే కొత్త ప్లాన్స్ ఏం తీసుకొస్తారు, ఆ విషయాలు మాట్లాడండి అంటే అద్దప్ప పండిట్ జవహర్ లాల్ నెహ్రూ నుంచి స్టార్ట్ అయినాడు. మరి పోనీ పండిట్ జవహర్ లాల్ ఈయన విమర్శించలేదంటే తెలంగాణకు అత్యంత అన్యాయం చేసిన వ్యక్తి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ అని అదే శాసనసభ వేదికలో రేవంత్ రెడ్డి మాట్లాడినాడు. నేను అనేది ఏంటంటే ఇది కాదు, ఈ కక్ష సాధింపుల వల్ల, ఈ రకమైన వాతావరణం సృష్టించడం వల్ల శాసనసభ కాలం వృధా అయింది, ప్రజల సమస్యలేవి చర్చకు రాలేదు, ప్రజలు ఈనాడు పడుతున్న ఇబ్బందులకు ఏ పరిష్కారం కనుక్కోలేకుండా శాసనసభ వ్యవహారాలు జరిగినాయి. దొంగలు అని అంటే అందరు దొంగలే, ఎవడు అవినీతికి పాల్పడలేదు. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కడిగిన స్వచ్ఛని స్ఫటికమా లేదా ముత్యమా ఏంటిది అది తెలియదా? రాఘవ కన్స్ట్రక్షన్స్ కి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు అన్నాడు, అది నిజమా? అది వాస్తవమా? వాళ్ళ బంధువులకు ఇప్పుడు రేవంత్ రెడ్డి తన బామ్మర్ది గురించి తన అన్న గురించి మాట్లాడితేనేమో ఆయనకు కోపం వస్తుంది, మరి ఇతరుల గురించి నువ్వెట్లా మాట్లాడతావు? వాళ్ళు తప్పు చేసినారు కాబట్టి బీఆర్ఎస్ వ్యతిరేకంగా తెలంగాణ ప్రజలు తీర్పిచ్చినారు. అసలు కోలుకోలేని దెబ్బ కొట్టినారు తెలంగాణ ప్రజలు. వాళ్ళని ఎందుకు నమ్మడు, వాళ్ళ పట్ల ఎందుకు ఆదరం అభిమానం ఉండదు, ప్రతిసారి రెచ్చగొట్టే తర్వాత ముఖ్యమంత్రికి అందిస్తున్నారు. ఇంకా ఇది తిట్టు, ఇంకా కవితమ్మని తిట్టు, ఇంకా వాళ్ళని తిట్టు, వీళ్ళని తిట్టు. ఇదేందండి? శాసనసభ సమావేశాలు ప్రజలకు జవాబుదారీగా జరుగుతాయా? ప్రజల సమస్యల మీద డిస్కషన్ జరుగుతాయా? అవినీతి జరిగిందనుకోండి, నువ్వు అన్ని లిస్ట్ అవుట్ చేయి, దీస్ ఆర్ ఆల్ ది ఇర్రెగ్యులారిటీస్ కమిటెడ్, కమాన్ ఐ విల్ కన్స్టిట్యూట్ ఎ కమిటీ ఆర్ ఐ విల్ ఎంట్రస్ట్ సిబిఐ ఎంక్వైరీ అని మొట్టమొదటి 6 నెలల తర్వాత చెప్పాల్సింది కదా. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఇవాళ బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది, వాళ్ళు అది చేశారు ఇది చేశారు, హరీష్ రావు తమ్ముడు ఫలానా చోట భూములను ఇచ్చేసాడు, అది అందరికీ తెలుసు. తెలంగాణలో ఆ విషయాలు తెలియని వాడు ఎవరు లేడు. బీఆర్ఎస్ అనేది కుటుంబ పాలన తీసుకొచ్చింది, కులతత్వాన్ని తీసుకొచ్చింది, దళితులను అణిచింది, బీసీలను అణిచింది అనే విషయాలు తెలంగాణ ప్రజలు గ్రహించి ఆలోచించి ఒక సరైన మీనింగ్ఫుల్ తీర్పు ఇచ్చిన తర్వాత ఏర్పడిన ప్రభుత్వము తన గొప్పతనాన్ని ప్రదర్శించుకోవాలి తప్ప వాళ్ళని తీర్పుతూ కాలం గడపడం మాత్రం కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం సార్. యా సంగప్ప గారు ఏమంటారు ఈ మొత్తం వ్యవహారంలో? భరత్ చాలా విషయాల్ని శరతను చెప్పిండు, కానీ ఒకటి వాస్తవం, ఈ సభల్ని టిఆర్ఎస్ ఏదో చేయబోయి మొత్తం వాళ్ళు మాట్లాడలేకపోయారు, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే వేరే వాళ్ళు మాట్లాడలేకుండా చివరికి వాళ్ళు సస్పెండ్ అయ్యి బయటికి వెళ్ళిపోయారు. ఇప్పుడు పద్దుల పైన మీరు మాట్లాడుతూ ఇంతకు అడిగిన దాన్ని పద్దుల పైన బీజేపీ సభ్యులు మాట్లాడుతున్నారు, పాల్వాయి హరీష్ గారు మాట్లాడుతుండే, ఎమ్మెల్యే గారు. ఒకటే లొల్లి పెట్టగానే శరతన అన్నట్టు సీఎం గారు లేచి గంట సేపు ఆయన ఉపన్యాసం ఇచ్చేసి అయిపోయింది. ఇక మా వాళ్ళ వాయిస్ లేకుండా పోయింది కాదు. టిఆర్ఎస్ వాళ్ళు అన్నెసరీ థింగ్స్ ఒకటి, రెండోది పర్సనల్ టార్గెట్ కి వాళ్ళు వెళ్ళేసరికి వాళ్ళే పెద్ద సత్తా 10 సంవత్సరాలు వాళ్ళ అధికారంలో ఉన్నారు. వాళ్ళు చేసినటువంటి అవినీతి అంతా శరతన చెప్పారు, 10 సంవత్సరాలు వాళ్ళు అవినీతి చేసిరని చెప్పి వాళ్ళని పక్కన కూర్చోబెట్టినారు. వాళ్ళు వ్యక్తిగతంగా పోయేది కాకుండా వాళ్ళు కన్స్ట్రక్టివ్ గా దీని మీద మాట్లాడితే ఈ అవకాశం అంటే సీఎం కి అవకాశం ఇచ్చేది కాకుండా వీళ్ళే సెల్ఫ్ గోల్ చేసుకున్నారు. టీఆర్ఎస్ వాళ్ళు అనిపిస్తున్నారు, సెల్ఫ్ గోల్ చేసుకుని వాళ్ళు ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేసి పడేసినారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడగానే ఒక మంత్రి లేస్తాడు, వాళ్ళ పర్సనల్ టార్గెట్ చేయగానే ఇంకో మంత్రి లేకపోతే సీఎంఏ లేస్తారు, సీఎంఏ గంట సేపు మాట్లాడతారు. సో ఈ విధంగా దానివల్ల ఒకటి ఫెయిల్ అయ్యి, ఇంకోటి ఈ కౌశిక్ రెడ్డి పర్సనల్ అంటే వీడియో అయితే బయటికి రాలేదు, అది నాయకులు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు అందరితో ఇచ్చారు, మాట్లాడారు కాబట్టి అది సరే ఆయన బండి పెట్టి పేల్చాడని అంటున్నారు. 100% తప్పే, అది చేయకూడదు. గౌరవ ఎమ్మెల్యే ఇంకొక సీనియర్ గౌరవ ఎమ్మెల్యే మీద అట్లా చేయకూడదు. కానీ అది చేసిన వీడియోతో మాకు బయటకు రావాలి, మనకు తెలియదు, అక్కడ లోపల జరిగింది వాళ్ళకే తెలుసు, లోపల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకే తెలుసు. దానివల్ల కూడా టైం కిల్ చేయడమే కదా. అసెంబ్లీలో వీళ్ళు టిఆర్ఎస్ నాయకుల వాళ్ళ వ్యవహార శైలి, వాళ్ళ యాటిట్యూడ్ వల్ల టైం కిల్ చేసుకోవడం తప్ప ఏం లేదని నాకు అనిపిస్తుంది. మొదటిది. రెండవది, పెద్దానికి కూడా సీఎం గారు లేచి అందరి టైం అటు వాళ్ళ మంత్రులది, వాళ్ళ ఎమ్మెల్యేలది, చివరి ప్రతిపక్షాలు అందరి టైం సీఎం గారు తీసేసుకున్నారు. అది ఇంత శరతన చెప్పిన తర్వాత నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఆయన ఒపీనియన్ నా ఒపీనియన్. ఇందులో నేను చెప్పాల్సిన చాలా విషయాలు అని చెప్పాడు కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయాలి, ఇప్పటికే మీ టైం అయిపోతుంది. చరణ్ కౌశిక్ గారు సార్, ఇక్కడ చాలా స్పష్టంగా ఇలాగ శరత్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పార్లమెంట్ లో సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీలోని వ్యక్తిగత విషయాల మీద గొడవ చేసినందుకు సస్పెండ్ చేసిరా? శీతాకాల సమావేశాలకు సంబంధించి 2023లో
146 మందిని ఒకేసారి సస్పెండ్ చేశారు. ఎందుకు? భద్రతా వైఫల్యం మీద ప్రశ్నించినందుకు కాంగ్రెస్ పార్టీకి 48 మంది ఉంటే 41 మందిని సస్పెండ్ చేశారు. అంటే భద్రతా వైఫల్యం మీద ప్రశ్నించొద్దా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నించొద్దని చెప్పినావా? అనవసరంగా అసెంబ్లీ సమావేశాలను తప్పుదారి పట్టించే హౌస్ ప్రయత్నం. కమిటీ ఏమన్నా అడిగారు వాళ్ళు? సార్ మరి 10 సంవత్సరాల కాలంలో మీరు ఎందుకు వెళ్ళలేదు సార్? మన హరీష్ రావు గారు లేదు సార్, ఏమన్నారు? 3 హౌస్ కమిటీలు నైతిక చేశారు. విలువల కమిటీ ఆ 10 ఏళ్ళలో హౌస్ కమిటీ ఎక్కడ వేసింది సార్? మొన్న బట్టి విక్రమార్క గారు ethics చెప్పారు కదా, committee ఏమో. 2018లో భూ అక్రమాల మీద కమిటీ వేస్తామని చెప్పారు, మాట తప్పిరని చెప్పారు. 3 సార్లు వేస్తామని చెప్పి 3 సార్లు వేసిన కమిటీ రిపోర్ట్ అని చెప్పి చాలా స్పష్టంగా బట్టి విక్రమార్క గారు చెప్పారు కదా. అదే కాకుండా నైతిక విలువల కమిటీ 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేయలే. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండేది ఆ విషయంలో నైతిక కమిటీలో అని చెప్పి వారే వేసినట్టు ఏనప్పుడు కాము ఉండాలి కదా. అదే కాకుండా ఇక్కడ అంటే కడియం సీఏ గారిని అవమానిస్తే బీఆర్ఎస్ పార్టీని సస్పెండ్ చేయొద్దని చెప్పి అదేవిధంగా శరత్ గారు కోరుకుంటారా? అంటే దళితులను అవమానిస్తే సస్పెండ్ చేయకుండా ఉండాలని చెప్పేసి శరత్ గారు కోరుకుంటారా? అంటే బీఆర్ఎస్ పార్టీ దళితులకు అంటే అవమానిస్తే వాళ్ళని సభ్యులు అసెంబ్లీలో అట్లనే కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటారా వీళ్ళంతా? కాబట్టి చాలా స్పష్టంగా 4 దశాబ్దాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు ఉన్నటువంటి ఒక టీచరు లెక్చరర్గా పనిచేసినటువంటి సిఆర్ గారు వారికి అవకాశం ఉంటే వారు మాట్లాడుతుంటే సైగలు చేసి కాల్ చేస్తామని చెప్పి కౌశిక్ రెడ్డి గారు అన్నందుకు వారిని సభ నుంచి సస్పెండ్ చేసి తప్ప ఏదో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని ఏదో ప్రశ్నించినందుకో లేకపోతే మమ్మల్ని ఏదో ప్రశ్నలు అడగొద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయలే. ఇంకా ప్రతిపక్ష నాయకులు అసెంబ్లీ రావాలి, ప్రజా సమస్యల మీద సలహా సూచనలు ఇవ్వని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నప్పుడు వాళ్ళు సభలో ఉండి ప్రజా సమస్యల మీద అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటే ప్రజా సమస్యల మీద ప్రశ్నించకుండా అనవసరంగా ఏదో అంశాన్ని తీసుకొచ్చి తప్పుదావ పడించే ప్రయత్నం చేసినప్పుడు అదేవిధంగా సభలో ఉన్నటువంటి వ్యక్తిని అవమానించినప్పుడు మాత్రమే సభ నుంచి సభలో ఉన్న సభ్యులంతా కోరిక మేరకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులను సస్పెండ్ చేశారు. నిన్న అధ్యర్థి ఈరోజు కౌన్సిల్లో ఉందాగా ఉండాల్సినటువంటి పెద్దల సభలో కూడా అదే అసెంబ్లీలో జరిగిన అంశం విషయంలో ఏకంగా మంత్రి గారి అంశాన్ని పదే తీసుకొచ్చే ప్రయత్నం. మరి అసెంబ్లీలో జరిగినటువంటి కడియం సీఆర్ గారు జరిగిన అవమానం మీద కౌన్సిల్లో ఉన్నట్టు పెద్దలు కూడా మాట్లాడే పరిస్థితి. ఆ మంత్రి గారి అంశాన్ని తీసుకురావాలా, సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవాలని ఒక దురుద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ పన్నాగంలో భాగంగా మాత్రమే సభ నుంచి సస్పెండ్ చేసిరు. అదే కాకుండా నైతిక విలువల కమిటీ దాని విషయంలో ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. కౌశిక్ రెడ్డి గారు అనే వ్యక్తి తన మన అనే భేదం ఏముంటుంది, దాంట్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సభ్యులు ఉంటారు, కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉంటారు, అదే ప్రతిపక్షాలకు సంబంధించిన సభ్యులు ఉంటారు. కాబట్టి పొంగులేటి మీద ఒక ఆరోపణ చేస్తున్నారు, దాని మీద వేయొచ్చు కదా సార్. ఇప్పుడు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. సిబిసిఐడి అంటే మళ్ళీ పోలీసులు సార్ ఇక్కడ చాలా స్పష్టం. అదే పెద్ద అంశం అండి, నాకు అర్థం కాదు. మీరేమో త్రిబులోన్ జీవోలో ఫామ్ హౌస్ హరీష్ రావు గారు మొయినాబాద్ లో పెట్టుకోవచ్చు, కేటీఆర్ గారేమో పిరంగినాలను డిస్టర్బ్ చేసి జనవాళ్ళలో ఫామ్ హౌస్ ఉండొచ్చు, ఆ పక్కనే ప్రతిమా శ్రీనివాసరావు గారికి సంబంధించి ఆర్ఎంసీ నడవచ్చు, ఆ ముందుకు పోతే ఒట్టినాలపల్లిలో సంతోష్రావు గారి ఫామ్ హౌస్, ఆ ముందుకు పోతే శంకర్పల్లిలో కలవకుల గారి ఫామ్ హౌస్, అదే కాకుండా జేబేట్ ఇంజనీరింగ్ కాలేజీ అక్కడనే ఉంటది మొయినాబాద్ లో, అదే పల్లరాజరెడ్డి విజయ్ ఇంజనీరింగ్ కాలేజ్ అనుమతి లేకుండా అక్కడనే ఉంటది. అంటే బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన అదే కూడా ఉన్నాయి కదా అక్కడ. సార్ ఇప్పుడు అదే చెప్తా ఉన్నాను సార్, హైడ్రా టచ్ చేయని అన్ని అక్కడనే ఉన్నాయి. ఇప్పుడు హైడ్రాకి దీనికి సంబంధం లేదు. దయచేసి పట్నం మహేందర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దయచేసి అర్థం చేసుకోవాల్సిందంటే త్రిబులోన్ జీవోలో నిబంధనలు ఉన్నాయి 10%. అసలు ఆగల మీ టైం అయిపోయింది, ఆగన్న ప్లీజ్ దయచేసి మీ ఇద్దరు మాట్లాడితే నేను విన్నాను. ఆగండి 100 గుంటలుంటే 10 గుంటల్లో మాత్రమే కన్స్ట్రక్షన్ చేసుకోవాలి. మరి పల్లరాజరెడ్డి గారు ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని గుంటల్లో కన్స్ట్రక్ట్ చేసినా చూడండి ఒకసారి. జోగినిపల్లి భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని గుంటల్లో కన్స్ట్రక్ట్ చేసి చూడండి. పిరంగినాలను డిస్టర్బ్ చేసిన కేటీఆర్ మాత్రం మంచోడు. 2 లక్షల ఎకరాలు త్రిబులోన్ తీసేసి తెలంగాణ సర్వనాశం చేసే ప్రయత్నం, హైదరాబాద్ సర్వనాశం ప్రయత్నం చేసి ఈనాడు గండిపేట హిమ్మత్ సాగర్ గురించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ నవ్వుకుంటారు. తెలంగాణ సమాజం మీరు హైదరాబాద్ చేసే ప్రయత్నం చేసి ఫార్మసిటీ సంబంధించి ఎక్కడ మజ్లిస్ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి వీళ్ళు దిగకుండా భయపడుతున్నారు సార్. ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సకలం చెరువును వాళ్ళు ఆక్రమించారు, ఫాతిమా కాలేజ్ తీస్తే వీళ్ళది కూడా దివాలి కాబట్టి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆపుతున్నారు సార్. ఇక్కడ వాల్టా చట్టం ఉన్నది, అదే కాకుండా తెలంగాణ కారణం ఏం చెప్పారు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ చాలా మందికి చారిటీ ఉంది కాబట్టి చాలా మంది పోతాయని చెప్పి అది ఓఐసీ ఇవ్వలేదు కాబట్టి మిగతాది కూడా ఇట్టేందుకు మల్లారెడ్డి గారిది బఫర్ జోన్ లోనే ఉంది, వారు కూడా అక్కడ ఎవరు మాజీ మంత్రి, అదేవిధంగా బల్గారి ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారిది ఉన్నది, పల్లరాజరెడ్డి గారికి ఇక్కడ ఉన్నది. అరే అందరికీ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి కాంగ్రెస్ పార్టీలో నుంచి వేరే వాళ్ళ దిశలే కదా. కాబట్టి అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే
ప్రశ్నల విషయంలో మాట్లాడితే కాంగ్రెస్ పార్టీగా మేము స్వాగతిస్తాం. కాంగ్రెస్ ప్రశ్నించాలని కోరుకుంటాం సార్. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి ఎందుకు ధర్నాలు చేసుకొని ప్రజా సమస్య తెలవాలని చెప్పి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించినాం. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం మీడియా మీద ఆంక్షలు పెట్టలే ఇప్పటివరకు. మీరు V6ని, ABN, వెలుగుని, అదేవిధంగా ఆంధ్రజ్యోతిని అది బ్యాన్ చేసిన వాళ్ళు మీరు, TV9 రవిప్రకాష్ గారు అరెస్ట్ చేసిన వాళ్ళు మీరు, తీర్మానం మళ్ళీ అరెస్ట్ చేసి మీరు, తొలివేలు రగన్ అరెస్ట్ చేసింది మీరు. కాంగ్రెస్ పార్టీగా మేము ఏదైనా కాంగ్రెస్ పార్టీ ఇది చేసింది అది చేసింది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ బురదలే ప్రయత్నం. నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్ ఇంత కాంగ్రెస్ పార్టీ విషయం చెబుతున్నా కూడా ఎక్కడ కూడా వారి మీద ఆంక్షలు కూడా విధించని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. కాబట్టి చాలా డెమోక్రటిక్గా కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మీరు అసెంబ్లీ ఏనాడని చర్చలు జరిగినాయని బీఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చలే జరగలేదు, ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వలేదు. ప్రజా సమస్యలు మాట్లాడి మేము అవకాశం ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రాకుండా జీతం తీసుకునే మాత్రం అది కరెక్ట్ అట. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ రావాలంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ తప్పుపడే ప్రయత్నం చేస్తే ఇట్లా. ఇంకోటి కౌశిక్ రెడ్డి గారు కొత్త సభ్యుడా, గతంలో వారు ఎమ్మెల్సీ విప్పు పనిచేశారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఎమ్మెల్యేగా ఉండి కడియం శ్రీ గారిని అవమానపరిస్తే దాని విషయంలో సస్పెండ్ చేస్తే దాన్ని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించి ముఖ్యమంత్రి గారు ఇది మాట్లాడారు, అది మన ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఎవరు మాట్లాడతారు? సభానాయకుడు ముఖ్యమంత్రి గారు కాబట్టి ప్రతి ప్రశ్న సమాధానం చెప్తారు. ఆనాడు కేసీఆర్ గారు సభకు వచ్చింది లేదు, సమాధానం చెప్పింది లేదు, అసెంబ్లీ నడవరించింది లేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మీద ఇంకోటి ఏమో రామచంద్రరావు గారు అంటారు, ఏమంటారు? ప్రభుత్వ ధనాన్ని గుళ్ళకెట ఖర్చు పెడతారని చెప్పేసి రామచంద్రరావు గారు నిన్న మాట్లాడు. అంటే భారతీయ జనతా పార్టీ హిందువుల ఓట్లు మాత్రం కావాలి, ప్రభుత్వం మాత్రం ఖజానా నుంచి గుళ్ళను డెవలప్మెంట్ చేసే ప్రయత్నం కోసం పైసలు ఖర్చు పెడితే మాత్రం దాన్ని మీరు చేద్దని చెప్పి ఖజానా నుంచా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏది సార్ మూసి ఇప్పుడు మన కడుతున్న దేవాలయం సంబంధించి ఎండోమెంట్ అనుకుంటా సార్. ఏదైనా కానీ ప్రభుత్వం నుంచి మీరేం కాదు, అది మీరు కాదు, 700 కోట్లు యాదాద్రి ఎండోమెంట్ బడ్జెట్ కాదు, ఎండోమెంట్ బడ్జెట్ ఇస్తారు బడ్జెట్ లో కట్టారు సార్. ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఎండోమెంట్ బడ్జెట్ యాదాద్రి ఎండోమెంట్ బడ్జెట్ కాదు, ప్రభుత్వ ఖజానా నుంచి పెట్టారు. ఇక్కడ కూడా ఎండోమెంట్ బడ్జెట్ ప్రభుత్వం ఏదో ఒక బడ్జెట్ తో కడితే సార్ హిందువులకు సంబంధించి ట్యాక్సులు పెంచవచ్చు భారతీయ జనతా పార్టీ. హిందువుల ఓట్లు మాత్రం కావాలి. హిందూ దేవాలయ డెవలప్మెంట్ చేస్తే మాత్రం జీఎస్టీ వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఏం చేసి జీఎస్టీ గుళ్ళ మీద జీఎస్టీ, తలనీలాల మీద జీఎస్టీ, కొబ్బరికాయల మీద జీఎస్టీ, రూమ్ల మీద జీఎస్టీ వేసిన భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాల గురించి కావాలి. హిందువుల ఓట్లు మాత్రం భారతీయ జనతా పార్టీ కావాలి. ఈ రామచంద్రరావు గారు నిన్న మాట్లాడితే తెలంగాణ సమయం నవ్వుకోపోతే ఏమంటారు చెప్పండి? అరే కాంగ్రెస్ పార్టీ ప్రజాదరణ ఎట్లా వృధా చేస్తుంది, గుళ్ళ మీద ఎట్లా ఖర్చు పెడతారని చెప్పేసి రామచంద్రరావు గారు మాట్లాడితే ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? అంటే కాంగ్రెస్ పార్టీ మీ సనాతన ధర్మాన్ని రక్షించే ప్రయత్నంలో భాగంగా మంచిర్యాలలో శివాలయం కడితే ఎక్కడ హిందువులు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తారు? విష్ణు దేవాలయాలను డెవలప్మెంట్ చేసే ప్రయత్నం జరుగుతా ఉంది. మసీద్ కావచ్చు, చర్చి కావచ్చు, ఇవన్నీ కడుతుంది. మూసి గురించి మూసి ఒకటే కాదు, ఏ అంశమైనా మీ విద్యార్థి కావచ్చు. చెప్పండి భరత్ గారు. ఏంది అసెంబ్లీలో ఎందుకు ఏదో ఒకటి సస్పెండ్ కావాలని చేసినట్టు కనిపిస్తుంది నాకు. సస్పెండ్ కావాలి ఎట్టి పరిస్థితుల్లో. 2 ఏళ్ళు ఒక్కసారి కూడా సస్పెండ్ కాలేదు, ఓసారి సస్పెండ్ అయిదాం అన్నట్టు గొడవ చేసినట్టు కనిపిస్తుంది. లేదు, తప్పు పొరపడుతున్నారు. ఎందుకంటే ఒక మైనింగ్ అంటే ఇప్పుడు మైనింగ్ అక్రమాలంటే వాళ్ళు వచ్చి మీరేమైనా శుద్ధ పూసలా అంటారు. మైనింగ్ అక్రమాలంటే మీరేమైనా శుద్ధ పూసలా అంటారు కదా. శుద్ధ పూసలమా లేదా అనేది అధికార పార్టీ వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ మీద అనడం వేస్ట్, అది ముచ్చట. ఎందుకంటే మేము ప్రతిపక్షంలో ఉన్నాం ఆల్రెడీ. మేము ఏం చేసినామో ఏం చేయలేదో ప్రజల ముందు ఉన్నది కాబట్టి ఇలా ప్రతిపక్షంలో ఉన్నాం. ఓకే, దాని గురించి పక్కన పెడదాం. ఈ రోజు మీరేం చేస్తున్నారు? ఒక బాధ్యతాయుత గల మంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, కేబినెట్ ర్యాంక్ మినిస్టర్, నంబర్ 2 పొజిషన్ లో ఉన్న పదే చెప్పుకున్నటువంటి మంత్రి 100 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం పాలు చేస్తూ అసలు గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ట్యాక్స్ కట్టకుండా ఒక అసలు లైసెన్సే లేనటువంటి ఒక ఇల్లీగల్ మైనింగ్ కంపెనీని అక్కడ పెట్టి అక్కడ మైనింగ్ చేయడం ఎంతవరకు సమంజసం? అంటే గవర్నమెంట్ కి రావాల్సినటువంటి ఆదాయాన్ని కొలగొడుతున్నారు కదా మంత్రి గారు. దాని పెనాల్టీయే 100 కోట్లు ఉంటుంది. రెండోది ఒక 1 year ఇంప్రిజన్మెంట్ ఉంటుంది దాని మీద. ఖచ్చితంగా దీని మీద పదే ప్రశ్నించేసరికి ఏం చేస్తుంది? వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. వీళ్ళు ఏమంటారు? రాఘవ కన్స్ట్రక్షన్స్ అసలు మంత్రి గారిదే కాదు, మంత్రి గారి దూర బంధువులు ఎవరండి? నాకు అర్థం కాదు. స్వయానా సతీమణి గారు, కొడుకు, తమ్ముడి బంధువులు ఎట్లయితారు? దాని మీద పట్టుబట్టి ఎలా ప్రశ్నించేసరికి వాళ్ళకు నీళ్లు అంటే ఏం చెప్పాలో అర్థం కాక, ఏం చెప్పాలో పాలుపోక ఖచ్చితంగా ఏం చేసి సస్పెండ్ చేశారు. అంతకంటే ఎక్కువ ఏం చేస్తారు వాళ్ళు? ఇవాళ కూడా మా ఎమ్మెల్యేల బృందం, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మా అగ్రనాయకులు హరీష్ రావు గారు అందరు కలిసిపోయి గతంలో 2-3 నెలల క్రితం అనుకుంటే మీకు అందరికీ తెలిసినటువంటి విషయం, పొంగులేటి గారి కొడుకు తర్వాత కొందరు రౌడీలు గుండాలు పోయి అక్కడ మన వట్టినాగులపల్లి ఏరియాలో ఒక 27 ఎకరాల స్థలము ఒక ఇద్దరికి చెందినటువంటి పెద్ద మనుషులకు 1969 నుండి వాళ్ళ ల్యాండ్ని కబ్జా చేసే ప్రాసెస్లో
వాళ్ళని ఏకంగా బెదిరించి మిమ్మల్ని సజీవంగా ఇక్కడ మేము దానం చేస్తాం ఏమనుకుంటారు అని చెప్పేసి బెదిరియడాలు, దాని పట్ల ఒక సిఐ హబీబుల్లా ఖాన్ అని చెప్పేసి గచ్చిబౌలి సిఐ వాళ్ళ మీద కేసులు పెట్టి లోపలికి పంపిస్తే ఆయనని సస్పెండ్ చేయడము, ఇటువంటి కార్యకలాపాలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే తప్పేముందండి? ఇలా నాకు అర్థం కాదు. వీళ్ళు చేసే మాఫియా గురించి అడగొద్దు, రియల్ ఎస్టేట్ మాఫియా గురించి, వీళ్ళు చేసే మైనింగ్ గురించి అడగొద్దు, వీళ్ళు చేసే అక్రమ దందాల గురించి అడగొద్దు, అడిగితే సస్పెన్షన్. అంతకంటే వాళ్ళు ఏం చేయగలుగుతారు నాకు అర్థం కాదు. బయటకు వచ్చి ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో మేమైతే చర్చ పెడుతున్నాం కదా, ఇలా అసెంబ్లీ లంచర్ పంపించారు మమ్మల్ని, బయట ప్రజల్లోకి వెళ్ళాం. ఇలా 20 మంది ఎమ్మెల్యేలు కలిసి అక్కడ కూర్చున్నారు, అదే తోటలో ఎక్కడైతే వీళ్ళు కబ్జా చేసారో ఆ కబ్జా చేసిన కాడికి పోయినాం. ఇలా ఓనర్లు పిలిపించుకున్నాం, వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టినాం. వాళ్ళే నిజాలు చెప్పారు మొత్తం. 1969 అదే వాళ్ళ ల్యాండ్ ఉందని చెప్పేసి వాళ్ళ పేరు మీద. అంటే ఇలా సస్పెన్షన్ మేము ఎక్కడ కూడా కోరుకొని చేసుకున్నది కాదు కదా. ఇలా ప్రజల శ్రేయస్సు కోసము రాష్ట్ర ఆదాయానికి గండి కొడుతున్నటువంటి మంత్రి గారు, ఒక అవినీతిమయమైనటువంటి మంత్రి, ఒక అవినీతి కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి మంత్రిని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నాను అంటారు. ఆయన మీరేదో డాక్యుమెంట్ రెగ్యులైజ్ చేయకపోతే మీరు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని అంటారు. ఏం బ్లాక్ మెయిల్ చేస్తున్నారండి? ఎక్కడ రేవంత్ రెడ్డి అన్నాడు అసెంబ్లీ సాక్షిగా, మీరు చెప్పాలి. ప్రూఫ్స్ ఉన్నాయటనా? చెప్పారు కదా ఆయన, రేవంత్ రెడ్డి చెప్పారు కదా. భరత్ గారు, ముఖ్యమంత్రి గారు చాలా మాటలు ఆయన ఎక్కడో ఇప్పుడు ఏదో చిట్ చాట్ లో చెప్పేది కాదు, అసెంబ్లీలో చెప్పారు. అసెంబ్లీలో చాలా మాటలు గతంలో భూములు రెగ్యులరైజ్ చేయనందుకు, లేకపోతే ఏదో భూముల్లో ఏదో ఆక్రమించుకున్న భూముల గురించి దాన్ని మీ ఫేవర్ లో ఇవ్వనందుకు మీరు ఆ విధంగా చేస్తున్నారన్నారు. బయట పెట్టమనండి, పెట్టారు కదా అసెంబ్లీ బయట పెట్టారు. దాని మీద ఎంక్వైరీకి సిద్ధమా, దానికి సభా సంఘం వేద్దామా అని అడిగారు. దీని మీద ఫస్ట్ సభా సంఘం వేయాలి కదా. మరి దీని మీద ఎందుకు వేస్తలేరు? ఒక మంత్రి గారి మీద అవినీతి మరకలు వచ్చినప్పుడు ఎందుకు వేస్తలేరండి? మంత్రి గారిని ఇలా బర్తరఫ్ ఎందుకు వేస్తలేరండి? నాకు అర్థం కాదు. అంటే ఒక అలిగేషన్ వేస్తే దాన్ని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తిరిగి ఇంకొక అలిగేషన్ వేయడం, వాస్తవాలు లేనటువంటి అలిగేషన్స్, వాస్తవాలకు దూరమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మాట్లాడడం ముఖ్యమంత్రి గారు 1,00,000 మాటలు చెప్తారండి, దాంట్లో 90% అబద్ధాలు చెప్తారు ముఖ్యమంత్రి గారు. ఇదే మూసీ నది గురించి 1,50,000 కోట్ల బడ్జెట్ అన్నటువంటి ముఖ్యమంత్రి గారు 10 రోజుల క్రితమే గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మసీదు, చర్చు, గుడి. అంటే ముఖ్యమంత్రి గారు ఒక మాట మీద వారికే క్లారిటీ లేకపోతే ఈ రాష్ట్ర ప్రజలు ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు భరత్ గారు మీరు చెప్పండి. వారి దగ్గర ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టమనండి. అవకతవకలు ఎక్కడైనా గతంలో వేస్తా అంటారు, సభా సంఘం వేస్తా అని చెప్తున్నారు. సభా సంఘం ఫస్ట్ దీని మీద వేయాలి కదండి. ఇది ఇప్పుడు జరుగుతున్న విషయం. రెండింటి మీద వేద్దామని అడుగుతున్నారు. మానస హిల్స్ లో ఈ రోజుకి మైనింగ్ జరుగుతున్నటువంటి విషయం ఎవరిది? చరణ్ కౌశిక్ గారు, ఇవాళ హరీష్ రావు రెస్పాండ్ అయినారు. సభా సంఘం వేద్దాం, మీ బావమరిది, మీ తమ్ముడు, మీ సోదరుల గురించి, మా బావమరిది, మా సోదరుల గురించి ఇద్దరి మీద సిట్టింగ్ జడ్జి విచారణ కూడా రెడీ అంటున్నారు ఆయన. సార్ మేము పారిపోలే కదా, ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా. అదే రెడీ, సంతోష్ రావు గారికి సంబంధించి ఫాదర్ది, హరీష్ రావు గారికి సంబంధించిన తమ్ముంది, తర్వాత ఏదైతే మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ ఎట్లా గుంజుకురో అన్నిటి మీద చేద్దామని చెప్పారు. అదే కాకుండా ధరని అడ్డం పెట్టుకుని ఏ విధంగా 1000 ఎకరాలు గుంజుకురో అన్ని కలిపి వేద్దామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పింది. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది కదా. మేము పారిపోతలే. ఇంకోటి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం ఎన్ని రోజులు జరిగినాయి అసెంబ్లీ సమావేశాలు? మీరు 10 సంవత్సరాల కాలంలో చేసిన ఎన్ని రోజులు సమావేశాలు జరిగినాయి? నిండా కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము ఇప్పుడు 2.5 సంవత్సరాలనే 46 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. ఆనాడు పెట్టుడు ఎన్నడన్నా ఇన్ని గంటల పాటు రికార్డు స్థాయిలో 14 గంటలు కాంగ్రెస్ ప్రభుత్వంలో అసెంబ్లీ సమావేశం జరిగినాయి. ఏనాడన్నా కేసీఆర్ ప్రభుత్వంలో 14 గంటలు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి ఏనాడన్నా? అంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు మైనింగ్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. వాళ్ళ ఆయనలో జరిగినటువంటి మైనింగ్ ఆదాయం ఎంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్ ఆదాయం 33% పెరిగింది. ఇసుకకు సంబంధించి ఇసుక మాఫీ ఏ విధంగా జరిగిందో అందరూ తెలంగాణ ప్రజలంతా చూసారు. ఇప్పుడు ఇసుక బజార్లు కావచ్చు, ఇసుక రిజ్జుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో 1,600 రూపాయలేమో, అదేవిధంగా దొడ్డు ఇసుకకు 1,800 రూపాయలు, సన్న ఇసుకకు ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ తావు లేకుండా తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోతా ఉన్నారు. అరే ఇంకోటి చెప్తాను, ఆయన రోడ్డు వస్తే అక్కడ ఏదో క్రషర్ ఏదో ఇప్పుడేదో ఏర్పాటు చేసి దాని ఏదో క్రషర్ సంబంధించినటువంటి మొత్తం అమ్ముతున్నట్టు బీఆర్ఎస్ పార్టీ ప్రచారం చేస్తే ఎట్లా? అక్కడ అమ్ముతున్నారా? ఓన్లీ తనకు రోడ్డు వచ్చింది కాంట్రాక్ట్ లో భాగంగా ఆ కంపెనీ వాళ్ళు అక్కడ ఫ్లోట్ చేస్తా ఉన్నారు. అది అక్కడ కంపెనీకి సంబంధించినటువంటి క్రషర్ నడుస్తా ఉంది. అది కూడా ఎన్సీసీ సంబంధించి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో 50 ఎకరాలు ఆక్షన్ వేసి కొన్నటువంటి వాళ్ళు అక్కడ స్టోన్ తీస్తా ఉంటే ఆ స్టోన్ ని
అదేవిధంగా క్రషింగ్ చేసి రోడ్డుకు ఉపయోగిస్తా ఉన్నారు. దానికి హెచ్ఎండిఏ నుంచి అనుమతి తీసుకుని హెచ్ఎండిఏకు మేము పైసలు చెల్లిస్తున్నామని చెప్పేసి ఆ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని పరిగణలో తీసుకోకుండా ఏకంగా మంత్రి గారి అంశాన్ని తీసుకొచ్చి ఈ అంశాన్ని మొత్తం తప్పుదారి పడిచే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతా ఉంది. మీరు తప్పుదారి పడిచే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా సార్ తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఇక మిషన్ కాకతీయ ద్వారా మొత్తం అదేవిధంగా ఇంటింటికి నల్ల నీళ్ళు వచ్చినాయని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని ఏ విధంగా తప్పుదారి పడిచి కేంద్రం నుంచి వచ్చే నిధులు కూడా రాకుండా చేసిన పరిస్థితి. 4 లక్షల ఇళ్లకు నీటి కనెక్షన్ లేవు. అదే 3 లక్షల సార్ దాంతో ఎంత నష్టమైంది? కేంద్ర ప్రభుత్వం రావాల్సిన 160 రాకుండా ఆగిపోయినాయి కదా. మిషన్ కాకతీయ ద్వారా మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం నిలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆగిపోయిన పరిస్థితి. అసెంబ్లీ క్రైసిస్ అదే చెప్తా, అసెంబ్లీ గురించి మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఎట్లా నిమిషాలు రావాలా? ఇట్లాంటి అంశాలు మిషన్ కాకతీయ ద్వారా ఎక్కడ నీళ్ళు ఇచ్చినా సార్? 4 లక్షలు 3 లక్షలు సార్. మీ వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అయిపోయినాయి. మరి ఎక్కడ ఇస్తారో చెప్పండి అని చెప్తే కాంగ్రెస్ పార్టీ సంగప్ప గారు ఒక్క నిమిషం సార్. భరత్ గారు చెప్పండి. మాట్లాడొచ్చా? ఏమనుకోనంటే మాట్లాడతా. చెప్పండి. సంగప్ప గారు అనుకోవాలి, నేనేం లేదు. సార్ ఒక్క విషయం సార్, ఈ చర్యలు తీసుకునే విషయంలో రేవంత్ రెడ్డి కుల ఒకటి ఫస్ట్ నేను చూపెడతా. ఒక నిమిషం ఆపే దీని తిరుమల మెటల్ ఇండస్ట్రీ కంపెనీ రాఘవ క్రషర్ కు వాళ్ళ సప్లైంగ్ ఉంది కానీ ఇక ఇతర కంపెనీ కానీ ఇతర పొలిటికల్ లీడర్ ఏ ఒక్క లీడర్ వాళ్ళ ఆర్గ్యుమెంట్ కూడా విన్నా. ఏమంటారంటే ఇది తిరుమల వాళ్ళది, మాది కాదు అంటారు. అంతే కదా వాళ్ళు చెప్తున్నారు. నడిపించేవాళ్ళు ముఖ్యమంత్రి ఫైన్ ఇచ్చామంటారు. ముఖ్యమంత్రి ఫైన్ వాళ్ళకేది ఇచ్చారు సార్? అది ఇప్పుడు రోడ్ వచ్చింది రాఘవ కన్స్ట్రక్షన్ కు. రాఘవ కన్స్ట్రక్షన్ రోడ్ వచ్చింది సార్. అక్కడ రోడ్డుకు సంబంధించి తిరుమల నుంచి వాళ్ళు తీసుకుంటే దాన్ని మొత్తం రాఘవ రాఘవ కన్స్ట్రక్షన్ క్రషింగ్ చేసి అమ్ముతున్నారు. పబ్లిక్ యూటిలైజేషన్ కోసం రోడ్లు ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాలు మట్టి కావచ్చు, అదేవిధంగా స్టోన్ కావచ్చు కల్పించాల్సిన బాధ్యత రోడ్డు వాళ్ళకి సహకరించాలి కదా. దానిలో భాగంగా హెచ్ఎండిఏకి మేము పన్నులు తెలుస్తున్నామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటే దాన్ని తీసుకొచ్చి మంత్రి గారికి ఆపాదించి ఇష్యూని డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? తెలంగాణ రాష్ట్రంలో ఇష్యూస్ లేనట్టు కాంగ్రెస్ పార్టీ ఏమంటే ప్రజా సమస్యలను మాట్లాడదాం, ప్రజా సమస్యలు పరిష్కరిద్దాం. అధికార పక్షం ప్రతిపక్షాల సలహా తీసుకుంటూ ఉంటే ఆ ప్రతిపక్షాల సలహా చేయకుండా ఏకంగా కడియం సింగ్ గారు అవమానిస్తే సస్పెండ్ చేస్తే ఎట్లా? శరత్ గారు చెప్పాలా? శరత్ గారు సార్, మీరు కడియం సింగ్ గారు అవమానించిన విషయంలో మీరు కడియం సింగ్ గారు మద్దతు ఇస్తారా? దళితులు అంటే శరత్ గారికి మరి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. ఇప్పుడే చెప్తాను సార్. ఒక్క విషయం సార్, నేను టాపిక్ వైజ్ గా మాట్లాడతాను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు చరణ్ కౌశిక్ 4-5 minutes లో అంతే సార్. 4 minutes కూడా 3 నిమిషాలే. కరెక్ట్. ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు ఏమన్నారు? 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కడియం శ్రీహరి అన్నాడు. కడియం శ్రీహరి నియోజకవర్గంలోకి పోయి రేవంత్ రెడ్డి ఏం మాట్లాడినాడు? పోనీ రాష్ట్ర శాసనసభలో, ఇదే శాసనసభలో రేవంత్ రెడ్డిని కడియం శ్రీహరి నువ్వు మొగతనం అని బాగా అన్నావు కదా, నీ మొగతనం ఏదో పార్లమెంట్ ఎన్నికల్లో చూపెట్టుకోండి అన్నారు. వీళ్ళ పార్టీలో చేరంగానే కడియం శ్రీహరి గంగిగోవైనాడా? రెండోది, కడియం శ్రీహరి కూతురు తప్ప మీకు దళితులలో ఏ అభ్యర్థి దొరకలేదా వరంగల్ సీట్ ఇవ్వడానికి? ఫస్ట్ ప్రశ్న. రెండోది, సరే ఇప్పుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, మల్లారెడ్డి రకరకాల వ్యవహారాలు చేసినారు, వాళ్ళంతా అక్రమంగా చేసినారు అన్నాడు. చర్యలు తీసుకోవడానికి ఎవడాపినాడు? ఎందుకు పోయి మల్లారెడ్డి ఇంటికి పోయినాడు? పోయి చిన్న పోరగాళ్లతో తలకాయ కాళ్లకు దండాలు పెట్టించుకున్నాడు, కౌగులించుకున్నాడు, వాళ్ళని వదిలెట్టినాడు. తర్వాత పల్లా రాజేశ్వరి జోలికి ఎందుకు పోతున్నాడు? అది కాదండి, వెంకటరామరెడ్డి రాజపుష్ప గురించి తర్వాత రకరకాల విమర్శలు చేసినాడు ముఖ్యమంత్రి. సిబిఐ దాకా పోయి అతను కంప్లైంట్లు ఇచ్చినాడు. ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ కులపోళ్ళు కాబట్టి చర్యలు తీసుకోలేదు. అదే అక్కినేని నాగార్జునది ఒక సండే నాడు సరే ఎట్లా కూలగొట్టినారంటే కనీసం అక్కడ పనిచేస్తున్న ఎంప్లాయీస్ కూడా మరి వీళ్లకు ఇంతమందికి జీవనోపాధి కోల్పోతారు, వీళ్లకు కోర్టుకు కూడా పోయే అవకాశం ఇవ్వకుండా ఆ రకంగా చేసినామని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పినారు. నేను అడిగేది ఏంటంటే వీళ్ళు రకరకాల రాజకీయాలు చేస్తున్నారు. నేనేమంటాను, అసెంబ్లీలో శాసనసభ్యులు అన్రూలీ బిహేవియర్ నేను సమర్థించట్లేదు. అల్లరి చేసిన వాళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావు, ఒకళ్ళిద్దరు. మొత్తం బీఆర్ఎస్ సభ్యులు ఎందుకు తీసిపారేసినారు? ఈ 3-4 ఏరి కోరి తీసి వెల్లోకి వచ్చారు. అంటే కౌశిక్ రెడ్డి చేశారు, వెల్లో ఉన్నారు, అందరు వెల్లో ఉన్నారు ఆల్మోస్ట్. సార్ వెల్లోకి అందరూ వస్తున్నారు సార్. ఇప్పుడు రాహుల్ గాంధీ పోయి వెల్లోనే కూర్చున్నారు మొన్న అక్కడ లోక్సభలో. ఏడ కూర్చున్నారు సార్? బాగా. అసలు ఇంకో విషయం చెప్పన్నా, పార్లమెంట్ స్టెప్స్ మీద కూర్చొని మిర్చి బజ్జీలు తిన్నాడు ప్రతిపక్ష నాయకుడు. ఏం మాట్లాడుతున్నారండి? వీళ్ళ నాయకులు వీళ్ళ ప్రవర్తన ఏం బాగుందని చెప్పి వీళ్ళు మార్గదర్శకత్వం వహిస్తారండి.
ఒక విదేశీ ప్రతినిధులతోని ఈ దేశంలో ఒక గొప్ప ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ జరిగితే బట్టలు విడిచిపోయి డ్యాన్సులు చేసిన కాంగ్రెస్ నాయకులకు పార్లమెంటరీ సాంప్రదాయాల గురించి మాట్లాడే హక్కు ఉందా? మీరు ఈ ప్రశ్న వేయాలి వాళ్ళను. వాళ్ళు మాట్లాడారు. చరణ్ కౌశిక్ ఎంతసేపు వ్యక్తుల మీద అటాక్ చేస్తున్నాడు. అట్లా కాదు. మిమ్మల్ని ఎవడాపినాడు చర్యలు తీసుకోవడానికి? 2.5 సంవత్సరాల కాలం ఎందుకు పట్టేది మీకు? మీరు మల్లారెడ్డి తప్పులు చేశాడు, పల్లా రాజశేఖర రెడ్డి తప్పు చేశాడు, ఇంకెవడో బొందగాడు చేశాడు, వెంకటరామరెడ్డి చేసినాడు, అందరూ చేసినారు. మరి మీరు అన్నారు ఔటర్ రింగ్ రోడ్ ను పల్లీలకు పట్టాణీలకు అమ్మినారు అని. మీరే కదా రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో మాట్లాడినారు. వచ్చిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోలేదు? మీరు మళ్ళా వాళ్ళతో లాలుచి పడ్డారు. అదే మెగా కృష్ణారెడ్డి గురించి అన్ని మాటలు మాట్లాడిన వాళ్ళు మెగా కృష్ణారెడ్డికి అన్ని కార్యక్రమాలు ఎందుకు అప్పగిస్తున్నారు? తర్వాత నిన్న రాజగోపాల్ రెడ్డి ఒక విషయం చెప్పినాడు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా, అయ్యా మదిరకు అన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీ పోతున్నది, కొడంగల్కి అన్ని పోతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో అయితే ప్రతి 5 ఎకరాలకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది. నేను దిక్కులేని వాడిని, నేను ఏదో లేదు అన్నట్టుగా నా నియోజకవర్గానికి నయా పైసా ఇవ్వట్లేదు, ముఖ్యమంత్రి వివక్ష ప్రదర్శిస్తున్నాడని మీ పార్టీ శాసనసభ్యుడే అన్న తర్వాత ముఖ్యమంత్రిలో ఔదార్యం ఎక్కడుంది? ముఖ్యమంత్రిలో సమానత్వం ఎక్కడుంది? అన్ని నియోజకవర్గాలను సమంగా చూస్తున్నాడన్న భావన ఎక్కడుంది? తర్వాత బీజేపీని అసలు మాట్లాడకుండా బీజేపీ అనేటువంటి పక్షానికి ఏ మాత్రం ప్రాధాన్యత లేకుండా చేస్తున్నాడు. అందరి ప్రతిపక్షాలను ఒక రకంగా చూడాలి కదా, ఎందుకు చూడట్లేదు? ఆ ప్రశ్నలకు సమాధానం ఆయన ఏం చెప్తాడా? కడియం శ్రీహరి దళితుడు అని పదే అంటున్నాడు కదా. ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు? దళితులకు అవకాశాలు ఏవి రాకుండా చేసి సర్వనాశం చేసినాడు, రాజయ్యకు అన్యాయం చేసినాడు కడియం శ్రీహరి అని పోయి అక్కడ స్టేషన్ గన్పూర్ లో మాట్లాడి వచ్చినాడు. మాట్లాడినాడా లేదా? దానం నాగేందర్ ఏమన్నాడు? దివాంచి బార్ ముందట బీడీలు అమ్ముకునేటోడు అన్నాడు. ఇవాళ ఎట్లా వీళ్ళు సేక్రెడ్ కౌస్ అయినారండి? మీరు రాజకీయ అవకాశవాదానికి ప్రతీకలు కాంగ్రెస్. వీళ్ళు మాట్లాడడానికి లేదు. ధర్నా చౌక్ ను మేము ఓపెన్ చేసినాడు, చాలా పొరపాటు. ధర్నా చౌక్ కు సంబంధించిన కేసు హైకోర్టులో వచ్చినప్పుడు నేను ధర్నా చౌక్ ఉండాలా, ఒక ప్రతిపక్షాలకు వెంటిలేషన్ కి ఒక ప్లేస్ ఉండాలని ఆర్గ్యూ చేస్తే నా మీద కక్ష కట్టినారు బీఆర్ఎస్ వాళ్ళు. అరే ఈ కొడుకు ఇట్లా మాట్లాడినాడా అని చెప్పి. ఎందుకంటే వీళ్ళు పెద్ద విషయాలు చెప్పుకున్నారు. ఈయన ఏదో ధర్నా చౌక్ అక్కడ కట్టినట్టుగా ఎస్టాబ్లిష్ చేసినట్టుగా. ఇక ఇసుక దొంగలు అంటారా? ఎవరండి మీ ఎమ్మెల్యేలో ఎవడు ఇసుక దొంగతనం చేయట్లేదు చెప్పండి? గోదావరి ప్రాంతాల్లో ఉన్న మీ చెన్నూరు వివేక్ చేయట్లేదా? రాజాసింగ్ ఎవడండి ఇసుకను దొంగతనం చేయని వాడి పేరు? సారీ రాజ్ ఠాకూర్, సారీ ఐ స్టాండ్ కరెక్టెడ్. ఎవడండి ఇవాళ ఇసుకే మేజర్ గా ప్రధానంగా వీళ్లకు ఆర్థిక వనరైంది. అందరికీ అంతే, అన్ని పార్టీలు ఎక్కడ సార్ ఇసుక ఆన్లైన్ లో దొరుకుతుంది సార్, మీరు ఒకసారి చెక్ చేసుకోండి సార్. నాకు అర్థం కాదు. ఇసుక దొంగతనం చేసారు. ఎక్కడ చేసినా 48 బజార్ల 45 దిక్కుల నుంచి హైదరాబాద్ కి 8 హైదరాబాద్ లో స్టాల్ ఏర్పాటు చేసి చెప్పి మాట్లాడితే ఎట్లయితుంది సార్? ఇక్కడ దయచేసి సంగప్ప గారు ఇప్పుడు స్పీకర్ ని మేము రిక్వెస్ట్ చేసి నీకు కూడా సభ ఆర్డర్ లో పెట్టమని అడగాలి. చరణ్ కౌశిక్ తీసుకోవట్లేదు అవకాశం. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వదిలేసి ఆ గుడి చర్చి మసీద్ దగ్గర పోయిండు చరణ్ కౌశిక్. రామచంద్రరావు మాట్లాడింది మరి మళ్ళీ మీరు కూడా ఆ టాపిక్ వద్దులేండి. ప్రభు ఆయన అన్నాడు కదా ప్రభుత్వ పైసలతో మసీదు చర్చి కడతామని చెప్పి ఎట్లా చెప్తారు? ఆమె ఎండోమెంట్ పైసలు తీసుకుపోయి చర్చి మసీదు కడతారా? అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా ప్రజలు ఇచ్చిన పైసలతో అక్కడ ట్రస్ట్ పైసలతో కట్టినారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పైసలతో కట్టలేదు. మొదటిది అదే 1000 ఎలుకలు తిన్నటువంటి పిల్లి తీర్థయాత్రలు పోయినట్టు ఈ రోజు వచ్చి హిందుత్వం గురించి గుడ్ల గురించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే మొత్తం అప్పుడే మీకంతా హిందువులుగా మీకు ఇదే చేసిస్తారేమో. మొత్తం హైదరాబాద్ లో తిన్నటువంటి గుళ్లపై దాడులు జరిగినాయి. హైదరాబాద్ లో హనుమాన్ గుడి దగ్గర దాడులు జరిగినాయి. మొన్న బాన్స్వాడలో హిందువుల మీద దాడులు ఎట్లా జరుగుతున్నాయి. ఆయన హోమ్ మినిస్టర్ ఆయన ఈరోజు నిర్మల్లో ఎస్సీ తర్వాత ఎస్టీ గోండ్ అమ్మాయి పైన మైనార్టీ వర్గానికి చెందినటువంటి యువకులు గంజాయి తాగిపించి బలవంతంగా రేప్ చేస్తే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇంత దారుణంగా జరుగుతుంటే మీరు పైగా అన్నిటి కలుపుకొని మాదే పెద్ద గొప్ప పాలన అని చెప్పుకుంటున్నారు. అన్ని ఇప్పుడు మీరు 3-4 కాలేజీల పేర్లు చెప్పినారు. మరి సల్కంచర్లో ఉన్నటువంటి ఫాతిమా కాలేజ్ పేరు చెప్పు. మరి ఈ కాలేజీల పేరు చెప్తారు కదా, మరి ఆ కాలేజ్ పేరు కూడా చెప్పాలి. మరి ఆ కాలేజ్ కూడా అన్న ఉంది. ఆయన వదిలేసినాం కాబట్టి ఆయన కూడా వదిలేసినాం అని చెప్పాలా? అది చెప్పరు. నేను ఒకటేమంటున్నా అంటే ఇప్పుడు సరే ఈ అసెంబ్లీలో
ఫస్ట్ నేను ఇంత సార్ కూడా చెప్పారు, మా వాయిస్ లేకుండా వాళ్ళు టీఆర్ఎస్ లొలి పెట్టడం, వీళ్ళు వాళ్ళ సస్పెండ్ వీళ్ళు వాళ్ళని మళ్ళీ కౌంటర్ చేయడం, అంటే ప్రతిపక్షాల వాయిస్ పబ్లిక్ కి పనికొచ్చేటువంటి వాయిస్ పోవద్దు అనేది ముఖ్యమంత్రి గారిది, తర్వాత టీఆర్ఎస్ వాళ్ళది ఇద్దరు కూడా. టీఆర్ఎస్ వాళ్ళు అన్నెసరి చెప్తున్నారు కదా, కేవలం ఒక ఏది పాడి కౌశిక్ రెడ్డి ఒక యాటిట్యూడ్ తో ఒక డే అంతా పోయింది. ఆయన ఏదో ఆయన గన్ ఇట్లా పేల్చినట్టు చేతులు ఊపినంట, ఆ డే అంతా మొత్తం దాన్నే తీసేసుకున్నారు. ఇక ఆయన అనుడేందుకో వీళ్ళు డే అంతా అసెంబ్లీ సమయాన్ని వేస్ట్ చేసినందుకో ఏమీ అర్థం కాలేదు. ఎన్నో పద్ధతులు ఉండే, ఆ పద్ధతుల మీద డిస్కషన్ చేసే అవకాశం ఉండే మొదటిది. రెండోది మైనింగ్ గురించి అంతకు 10 ఏళ్ళు వాళ్ళ అధికారంలో ఉన్నారు, 10 ఏళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళు నడిపించి చేసిరు, వాళ్ళు చేసిరు కాబట్టి పబ్లిక్ తెలిసిపోయింది, వాళ్ళని పక్కన కూర్చోబెట్టరు. ఇప్పుడు వీళ్ళు స్టార్ట్ చేసిరు రోడ్డు కోసం అంటాడు చరణ్ కౌశిక్. ఈ రోజు ఇది ఆ రోజు నుంచి గత 10 ఏళ్ల నుంచి ఈ రోజు దాకా కూడా మీరు శంషాబాద్ ఎగ్జిట్ నుంచి స్టార్ట్ చేస్తే కొల్లూరు ఎగ్జిట్ దాకా, కొల్లూరు దాటి అది ఏది ఇంద్రేషన్ దాకా మొత్తం ఏది క్రషర్ మైనింగ్ నడుస్తూ ఉంటది. ఆ రోడ్లని మీరు చూడండి, ఒక ఓవర్ మీద ఏ చెట్టు టచ్ చేసినా ఇంత మీకు డస్ట్ వస్తుంది. ఎందుకు? అక్కడ మొత్తం క్రషర్స్ ఉన్నాయి, వాటి అన్నిటి కూడా లీగల్ గా ఎంత పర్మిషన్ ఉంటది, ఎన్ని క్యూబిక్ మీటర్ల ఫీట్లకి పర్మిషన్ ఉంటది, ఎన్ని క్యూబిక్ ఫీట్లు వాళ్ళు అక్కడ క్రషర్ ఇక్కడ మైనింగ్ చేస్తున్నారు. 10 ఏళ్ళు వాళ్ళే, అంటే వాళ్ళ మనసులే చేసి, టీఆర్ఎస్ మనసులే చేసి మొన్న 10 ఏళ్ల దాకా. అలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇంతకు 2-3 ప్రస్తావనలు వచ్చినాయి. ఆ 2-3 కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళ కన్స్ట్రక్షన్ కంపెనీలు ఉన్నాయి, ఇప్పుడు కంటిన్యూ అయితేనే ఉన్నాయి కదా. నేనేమంటే ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. వీళ్ళ ఇప్పుడు కాదు, మళ్ళీ ఇంకో 3 ఏళ్ళు. థ్యాంక్ యూ సంగప్ప గారు, శరత్ గారు, చరణ్ కౌశిక్ గారు, వ్యాల హరీష్ రెడ్డి గారు. మొత్తానికి ఇది నెవర్ ఎండింగ్ డిబేటు. ఈ పార్టీ అవినీత, ఆ పార్టీ అవినీత, వీళ్ళు మైనింగ్ చేస్తున్నారా, వాళ్ళు ల్యాండ్ శాండ్ వైను. రాజకీయ పార్టీలు ఏమున్నా, అధికారంలో ఏమున్నా సరే, ఎలక్షన్ల కోసం లేదా వాళ్ళ వ్యక్తిగత సంపద పెంచేందుకోసం ఇవన్నీ కూడా ప్రజలు డబ్బులు తీసుకున్నంత కాలం చేస్తూ ఉంటారు. డబ్బులు తీసుకోకుండా చేస్తారేమో, కానీ డబ్బులు ప్రజలు తీసుకోకపోతే ఓటుకి క్వశ్చన్ చేయడానికి వాళ్లకు అధికారం, మోరల్ రైట్ ఉంటుంది. లేదా వాళ్ళకు కూడా మోరల్ రైట్ ఉండదు. ప్రజలు కూడా సిస్టంలో కరప్షన్లో ఒక భాగం అయిపోయినారు కాబట్టి కరప్షన్ గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇది వాళ్ళ DNA.